హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? తీయటి మామిడి పండ్లు ఎంజాయ్ చేస్తున్నారా? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఈరోజు మామిడి పండ్లు ఆర్గానిక్గా పండించాము, చూపిస్తాను మీకు. మామిడి తోటకెళ్ళి మామిడి పండ్లు తీసుకొచ్చామండి. మామిడి పళ్ళు తీసుకొచ్చి పేపర్ వేసి వరిగడ్డేసి మాగబెట్టామండి మామిడి పళ్ళని. ఇవి బంగినపల్లి మామిడి పళ్ళు, ఇవి రసాలండి. మనం వరిగడ్డితో పేపర్తో పండించాము, ఏ మందులు వేయలేదండి, ఆర్గానిక్గానే పండించాము. బాగా తీయగా, చాలా స్వీట్గా, చాలా బాగుంటాయండి మామిడి పళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. గడ్డంతా చేస్తున్నా, మేము కూడా చూడలేదండి, ఇప్పుడే చూడడం. మీతో పాటే నేను చూస్తున్నా, ఎలా మాగాయో చూద్దాము. మామిడి పండ్లని ఎలా మాగబెట్టుకోవాలంటే, ఫస్ట్ మనం మాగబెట్టుకోవడానికి ఒక బాస్కెట్ తీసుకోవాలండి. బాస్కెట్ తీసుకుని ఇలా పేపర్ వేసి పేపర్ మీద వరిగడ్డ వేసుకోవాలి. వరిగడ్డ వేసి మామిడి పళ్ళని ఇట్లా అమర్చాలి. ఇవి బంగినపల్లి అండి, ఇట్లా అమర్చుకోవాలి మామిడి పళ్ళని. వీటి మీద మళ్ళీ వరిగడ్డితో కప్పేయాలి, అప్పుడు బాగా మాగుతాయండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మాగబెట్టుకుంటే మనం రోజు కొనుక్కునే మామిడి పండ్లు మాత్రం మందులతో పండిస్తారు, కానీ ఇలా మాగబెట్టుకుంటే మాత్రం మన హెల్త్కి చాలా మంచిది. చాలా తీయగా, స్వీట్గా, తినడానికి చాలా బాగుంటాయి. చాలా ఈజీ అండి మామిడి పండ్లని మాగబెట్టుకోవడం. ఇవి రసాలండి, ఇవి కూడా చూపిస్తాం మీకు. సేమ్ అంతేనండి. ఫస్ట్ పేపర్ వేయాలి బాస్కెట్లో. పైన వరిగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు తీసి చూపిస్తున్నా మీకు. ఇవండి రసాలు, బాగా మాగాయండి. చూడండి, మనం ఎన్ని మామిడికాయలు ఉంటే అన్ని మామిడికాయలు లేయర్గా వేసుకుంటూ మాగబెట్టుకోవాలి. ఫస్ట్ పేపర్ వేయండి, పేపర్ వేసిన తర్వాత వరిగడ్డ వేయండి. వరిగడ్డ వేసిన తర్వాత ఒక లేయర్గా అమర్చుకోండి మామిడి పళ్ళని. అమర్చుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా వరిగడ్డ వేయండి. వరిగడ్డ వేసిన తర్వాత మళ్ళీ లేయర్గా మామిడి పళ్ళు వేసుకోవాలి. తర్వాత దాని మీద మళ్ళీ వరిగడ్డ వేసుకోవాలి. అలా మాగబెట్టుకోవాలండి. చాలా బాగా పండుతాయి, తినడానికి కూడా స్వీట్గా బాగుంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా మాగబెట్టుకుంటే. ఇప్పుడు మీకు మామిడి పళ్ళు తీసి కింద పెడతాను, అన్నీ చూపిస్తాను. నేను 2 లేయర్లు వేసానండి. అడుగు భాగంలో ఒక లేయర్ ఉన్నాయి మామిడి పండ్లు, ఇది 2వ లేయర్ అండి. చూడండి ఎలా పండాయో మనం మాగబెట్టుకుంటే. చాలా బాగా పండుతాయండి. ఇలా ఒక 10 రోజులు అలా ఉంచితే సరిపోతుంది. వారం 10 రోజులు ఉంటే బాగా మగ్గిపోతాయండి. తినడానికి కూడా తీయగా చాలా బాగుంటాయి. ఇది కొంచెం మాగలేదండి, కొంచెం గ్రీన్గానే ఉంది. మళ్ళీ ఇవి ఇందులో వేసేసి మళ్ళీ వరిగడ్డ వేసామంటే 2-3 రోజులు ఉంచితే మళ్ళీ మోగుతాయండి, ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్నవి. చాలా ఈజీ అండి మాగబెట్టుకోవడం. మామిడి తోటకి వెళ్ళి కోసుకొచ్చి మాగబెట్టాము. ఇప్పుడు బంగినపల్లి కూడా చూపిస్తానండి మీకు తీసి.
గడ్డి తీస్తున్నాను. చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో మామిడికాయలు. బంగినపల్లి బాగా తీయగా ఉన్నాయండి తింటుంటే. అందుకని తోటకి వెళ్ళి తీసుకొచ్చాము. ఎక్కువే తీసుకొచ్చామండి. అక్కడక్కడ గ్రీన్గా ఉన్నాయండి కొన్ని కాయలు. మళ్ళీ మనం వరిగడ్డిలో వేసేస్తే 4-5 రోజులు ఉంటే త్వరగానే మోగుతాయి. ఈ గ్రీన్గా ఉన్నాయి కూడా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే వరిగడ్డి ఉండాలి. చూడండి, ఇట్లా పేపర్ వేసి ఫస్ట్ మామిడికాయలు పెట్టి ఇలా గడ్డి కప్పేయాలి. ఇంకా తర్వాత మళ్ళీ మామిడికాయలు పెట్టి మళ్ళీ గడ్డి కప్పేయాలి. అలా లేయర్గా వేయాలండి మామిడికాయల్ని. తీసానండి అన్ని మామిడికాయలు. చూసారా ఎలా బండాయో? బాగా బండాయి. ఇవి కొన్ని పండలేదండి, గ్రీన్గా ఉన్నాయి. రసాల్లో కూడా 2 పండలేదు. ఇవి మళ్ళీ మనం మాగబెట్టుకోవచ్చండి వీటిని. ఇవి చూడండి ఎలా బండాయో, బాగా బండాయి. తినడానికి మాత్రం బాగా తీయగా చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇవి ఎలా మాగబెట్టాలో మీకు చూపిస్తా. ఫస్ట్ పేపర్ వేసానండి. పేపర్ వేసాక కొంచెం గడ్డి వేసాను, వరిగడ్డి. ఇప్పుడు మామిడికాయలు పెడుతున్నాను. ఇవి కలర్ రాలేదు కదండి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. అందుకని మళ్ళీ మాగబెడుతున్నాను. మీరు కూడా చూడండి. ఈ మామిడికాయల మీద వరిగడ్డి వేస్తున్నాను. గాలి రాకుండా చూసుకోవాలండి మామిడికాయలకి. గాలి రాకుండా ఉంటే చాలా ఫాస్ట్గా మోగుతాయి. ఆ కొంచెమే కదండి మనకి మాగంది, ఆ కొంచెం వేసేసాను. ఇంతేనండి మాగబెట్టుకోవడం. ఎక్కువ ఉన్నాయనుకోండి మళ్ళీ ఒక లేయర్ మామిడి పండ్లు వేసుకుని మళ్ళీ వాటిపైన గడ్డి వేయాలి. ఇంకా అలా లేయర్గా వేసుకుంటూ మాగబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెమే ఉన్నాయి కాబట్టి ఇంకా నేను లేయర్గా చూపించడం లేదండి మీకు. ఇంకా క్లోజ్ చేస్తున్నాను. ఇవి 2 రోజులు ఉంటే మాగిపోతాయి. మనం మామిడి పండ్లని ఇలా పండించుకోవాలండి ఆర్గానిక్గా. ఏ కెమికల్ లేకుండా పండిన పండ్లండి ఈ మామిడి పండ్లు. తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా మాగబెట్టుకోవడానికి ట్రై చేయండి. మామిడికాయలన్నీ బుట్టలో సర్దుతాము. బుట్టలో వేస్తున్నానండి మామిడికాయలన్నీ. మామిడికాయల సీజన్ కదండి, మామిడికాయలు బాగా ఎంజాయ్ చేయండి తిని. సమ్మర్ అంటే మామిడికాయనే అండి. ఆవకాయ పచ్చడి, మామిడి పండ్లు సూపర్ కదండి సమ్మర్ అంటే. అందుకని మీరు కూడా మామిడికాయల్ని ఇలా ఆర్గానిక్గా మగ్గబెట్టుకుని హ్యాపీగా తినండి. సమ్మర్ని మామిడికాయలతో ఆవకాయ పచ్చడితో ఎంజాయ్ చేయండి.